ఆయన కంటి చూపుతోనే బెదిరించేస్తాడు, మాటలతోనే భయపెట్టేస్తాడు, ఎవరినీ లెక్క చేయడు, నా దారి రహదారి అంటూ ఏదైనా చేసుకుపోతూ ఉంటాడు. ఎన్ని చేసినా జనంతో కనెక్షన్ మాత్రం కట్ కాకుండా చూసుకుంటాడు. మరి అలాంటోణ్ణి ఎలా ఓడించడం? ఇదే ఇప్పుడు ఆ ఎన్ఆర్ఐలో టెన్షన్. విలన్ అనే పేరు ఉన్న సపోర్ట్ కూడా ఎక్కువగానే ఉంది. ఢీ కొట్టడం ఎలా అనేదే ఇప్పుడు ఆ క్యాండిడేట్కి పెద్ద ప్రశ్నగా తయారైంది. అయినా ఇది అయ్యే పనేనా అంటూ పక్క నుండి కామెంట్లు కూడా వినవస్తున్నాయి. ఇంత పెద్ద టాస్క్ మరి ఆయన ఎలా చేస్తాడో అంటూ కొందరు నిట్టూర్పులు కూడా విడుస్తున్నారు. అయినా ఆ ఎన్ఆర్ఐ మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. గుడివాడ అనగానే గుర్తొచ్చేది కొడాలి నానియే. అవును, ఒకప్పుడు ఎన్టీఆర్ పేరు చెప్పేవారు. ఇప్పుడు మాత్రం గుడివాడ అంటే చాలు కొడాలి నాని పేరు చెబుతారు. అంతలా పాతుకుపోయాడు కొడాలి నాని. అలాంటి కొడాలి నానిని ఢీకొట్టడం చిన్న విషయం కాదు. తెగింపు ఉంటేనే ఆ పని చేయగలరు. ఇప్పుడు ఆ పని వెనిగండ్ల రాము అనే ఎన్ఆర్ఐ టీడీపీ తరపున చేస్తున్నాడు. అయినా ఇప్పటికీ కాన్ఫిడెన్స్ మాత్రం రాలేదని చెప్పాలి. నానిని ఓడించడం అంత ఈజీ కాదని ఇప్పటికీ చాలామంది ఫీల్ అవుతున్నారు. ఒకవైపు యాంటీ వైసీపీ ఉందనే టాక్ ఉన్నా గుడివాడలో మాత్రం వేరంటున్నారు. కొడాలి నానిని రాజకీయాల్లోకి తెచ్చింది టీడీపీయే. హరికృష్ణ అనుచరుడిగా వచ్చి టీడీపీ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత హరికృష్ణకు చంద్రబాబుకు విభేదాలొచ్చాక నాని కూడా దూరమై వైసీపీలోకి వెళ్ళిపోయాడు. అక్కడ సెటిల్ అయిపోయాడు. మొన్నటిదాకా మంత్రిగా కూడా చేశాడు. కానీ నాని మాట చాలా రఫ్. అదే రాష్ట్రమంతా నెగిటివ్ ఇమేజ్ తెచ్చింది. బూతుల మంత్రి అంటూ టీడీపీ వాళ్ళు పేరు పెట్టేదాకా వెళ్ళింది. అయితే ఏ కులం వాళ్లను ఆ కులం వాళ్లతోనే తిట్టించడం జగన్ కాన్సెప్ట్. అలాగే చంద్రబాబును లోకేష్ను తిట్టాలంటే కొడాలి నానియే ముందు నెడతారు. నాని కూడా ఆ పని పర్ఫెక్ట్గా చేసిపోతాడు. ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్లే మాట్లాడేస్తాడు. రాష్ట్రమంతా తిట్టుకున్న గుడివాడలో మాత్రం నానికి సొంత సైన్యం ఉంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగం అంటే లారీలు, ఆటోలు, బిజినెస్లో మొదటి నుంచి ఉన్నవాడు. ఆ రంగంలోని ఆయన అనుచరులంతా ఉన్నారు. ఎవరికి ఏ పని ఉన్నా చేసేయడం, నేనున్నానంటూ భరోసా ఇవ్వడం నానికి అలవాటు. ఆ అలవాటే ఇన్నాళ్లు నానిని గెలిపిస్తూ వస్తోంది. జనంలో కలిసి ఉండడమే ప్లస్ పాయింట్ కావడంతో నానిని ఓడించడం కష్టమనే మాట వస్తుంది. అయితే ఈసారి వేరని టీడీపీ వాళ్ళు అంటున్నారు. చంద్రబాబును, లోకేష్ను ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో గుడివాడలో ఎక్కువగా ఉండే కమ్మ సామాజిక వర్గంలో నానిపై వ్యతిరేకత పెరిగిందని అంటున్నారు. మరోవైపు పవన్ ఎఫెక్టుతో కాపులు కూడా దూరమయ్యారని టాక్. తన మనుషుల్లోనే కొందరికి డబ్బుల విషయంలో కొడాలి నాని అన్యాయం చేశాడని చెప్పుకున్నారు. అలాగే మట్టి, ఇసుక మాఫియా ఆరోపణలు, పేకాట క్లబ్బులు, క్యాసినోలు ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ ఓటర్లలో వ్యతిరేకత తెచ్చిపెట్టాయని అంటున్నారు. ఇవన్నీ తమకు మేలు చేస్తాయని, ఈసారి ఓడిస్తామని టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వెనిగండ్ల రాము కొత్తవాడైనా ఆయన కూడా చాలా మందిని రిక్రూట్ చేసుకుని వాలంటీర్ల వ్యవస్థకు సమాంతరంగా ప్రజలను కలుసుకునేందుకు ఒక నెట్వర్క్ పెట్టుకున్నారని, జనాలను ఇప్పటికే 2 రౌండ్లు కలిశారని అంటున్నారు. అయితే కొడాలి నాని బలగం ముందు వెనిగండ్ల రాము ఎంతవరకు నిలబడతాడు, ఎలా ఓడిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ, జనసేనలు ఫోకస్ పెట్టినా గుడివాడలో లోకల్ ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చూడాలి.